రాసిన మొదటి పత్రికలో నుంచి మనం 5వ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 11వ వచనాన్ని చదువు. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగా ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. 11వ వచనంలో మీరు ఇప్పుడు చేయుచున్నట్లుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగజేయండి. ఈ వచనంలో ఆదరించుకోండి అనే మాట, క్షేమాభివృద్ధి కొరకై ఆదరించుకోండి అనే మాట మనం చూస్తాం. నాలుగో అధ్యాయం 18వ వచనంలో కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోండి అనే మాట మనం చూస్తాం. చూడండి, 4:18లో ఆదరణేమో ప్రభువునందు నిద్రించిన వారిని గురించి, వారికి సంభవించే సంభవం లేకపోతే వారి విషయంలో మనం కలిగి ఉండాల్సిన నిరీక్షణ గురించి రాసింది. కాబట్టి ఆ మాటలు ఆదరణ ఇస్తాయి. 5వ అధ్యాయంలో సజీవులుగా ఉండే వారికి ఏం సంభవిస్తుంది? యేసుక్రీస్తు వచ్చేటప్పటికి సజీవులుగా ఉండే వారికి ఏం సంభవిస్తుంది? 4వ అధ్యాయంలో ప్రభువునందు ఇంతకు ముందు మృతులైన వారికి ఏం సంభవిస్తుంది? 5వ అధ్యాయంలో ఆనాటికి సజీవులుగా ఉన్న మనకేం సంభవిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ రాశారన్న. సో ఈ విషయాలు చాలా స్పష్టంగా వినాలి, మనం గ్రహించాలి. మరి సతీష్ అన్న వాక్య సహాయం కొరకు మొదటి ప్రార్థన ఎవరికి ఇచ్చారు నాకు తెలియదు. జక్కరి గారు ఉన్నారా? వీడియో అనలేదు అన్న. ఉన్నానన్నా. టీ తాగుతానన్నా. ఆన్ చేస్తానన్నా. టీ తాగుతున్నానన్నా. టీ తాగుతున్నారా? టీ తాగండి, కానీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి. ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టు ఉండాలా? ప్రభుదినం వస్తుందని వెయిట్ చేయాలి? అది ఇప్పుడే వచ్చినట్టుగానే మనం వేచి ఉండాలన్న. అది ప్రభుదినం ఇప్పుడే వచ్చినట్టుగా మనం వేచి ఉండాలి. మీరు టీ తాగేసారండి తొందరగా. అలాగన్నా అలాగన్నా. జాన్ పాల్ అన్నా చెప్పండి. ప్రభుదినం ఇప్పుడే వచ్చింది అనుకోవాలా? ప్రభుదినం ఇప్పుడు రాలేదు అనుకోవాలి? ఇప్పుడే వచ్చింది అనుకోవాలన్నా. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. సుమంత్, ప్రభుదినం ఇప్పుడే వచ్చింది అనుకోవాలా? ఇప్పుడు రాలేదు అనుకోవాలి? నువ్వు ఎలా నవ్వుతావు అని అడగలేదు నేను. మైక్ ఆన్ చేసుకొని మంచిగా స్మైల్ ఎత్తున్నావు. క్వశ్చన్ అర్థమైందా? ముందు చెప్పింది వెనకాల చెప్పింది కాదండి. ఇది క్వశ్చన్, ఇది జనరల్ క్వశ్చన్. ఇది ఎవరైనా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడే వచ్చింది అనుకోవాలా? ఇప్పుడే రాలేదు అనుకోవాలి? వచ్చింది అనుకోవాలి. ఇప్పుడే వచ్చింది అనుకోవాలి. ఇంకా చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంటే మీరు ఎలా అనుకుంటున్నారా అనేది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
ప్రభు దినం ఇప్పుడే వచ్చింది అనుకోవాలా, ఇప్పుడప్పుడే రాలేదనుకోవాలి? ఇప్పుడే వచ్చింది అనుకోవాలి. ఇప్పుడే వచ్చింది దేవుని అనుకోవాలి. రాజన్న వందనాలు. ఆనందేశ్వరి గారు, ప్రభు మిమ్మల్ని దీవించిన కాదు. ఇంకా ఇప్పుడే వచ్చింది అనుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు 2వ అధ్యాయం మొదటి వచనం చదవండి. చదవండి, జూమ్ లో ఉన్న వాళ్ళు చదివితే అందరికీ కనపడుతుంది. చదవండి. సహోదరులారా, మీ యుద్ధ మాకు మా అన్న ప్రవేశము తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం మొదటి వచనం. సహోదరులారా, ప్రభు దినం వచ్చినప్పుడే వచ్చినట్టుగా నా- ఆత్మ నా ప్రభు సరిగ్గా దినం చదవండి. ఇప్పుడే సరిగ్గా చదివేవాళ్ళు చదవండి. సహోదరులారా, ప్రభు దినం ఇప్పుడే వచ్చినట్లుగా ఆత్మ వలనైనను మాట వలనైనను నా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనను చెప్పిన ఎడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండా వలననియు బెదరకుండా వలననియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఈ వచనం చదివి చెప్పండి. ప్రభు దినం ఇప్పుడే వచ్చిందంటే ఏమైతాం? ఈ ఆన్సర్స్ చెప్పిన వాళ్ళందరూ రాంగ్ చెప్పారు. అసలు మీరు వాక్యం సరిగ్గా వినట్లేదా, లేకపోతే నేను సరిగ్గా చెప్పట్లేదా అని నాకే డౌట్ వచ్చింది. మీరు చదివారా? మీకు ప్రభు దినానికి యేసుక్రీస్తు రాకడికి తేడా తెలుస్తలేదా? ప్రభు దినం అంటే ఉగ్రత దినం. అది లోకం మీదకి వచ్చేది. ఆయన ప్రార్థన తప్పు చేసేసాడు. ఆయన తిడతానికి లేకుండా అయింది ఇప్పుడు. ఎందుకంటే అందరూ తప్పు చెప్పారు ఆన్సర్. కాబట్టి జకర్యాని సేపు మీరందరూ కూడా ఆయనతో పాటు తన్నులు తినేయాల ప్రభు దగ్గర. ఏమండి, ప్రభు దినం ఇప్పుడే వచ్చిందని అనుకుంటే అది చంచల మనస్సును బెదురును కలిగిస్తుందని ఉంది వాక్యంలో స్పష్టంగా 2వ అధ్యాయంలో. అంటే మీరందరూ ప్రభు దినం అంటే ఏమనుకుంటున్నారు? యేసుక్రీస్తు అసలు ఇప్పుడు దాకా ఇన్ని ప్రసంగాలు విని ఎవరైనా ప్రభు దినాన్ని యేసుక్రీస్తు రాకడని చెప్తారండి? ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైక్ ఆన్ చేసేసుకొని అస్సలు భయం లేకుండా, దేవుని భయమే లేకుండా రాంగ్ ఆన్సర్లు చెప్పేశారు. ఆ పార్వతీపురం జాన్ పాల్ గారి నుంచి మొదలెట్టారు రాంగ్ ఆన్సర్. ఈ జకరయ్య గారిని ప్రార్థన చేసేటప్పుడు వాక్యమే ప్రార్థన చేయండి అని నేను మొన్న తిట్టానని ఈయన ఇప్పుడు ఒకటి చదివి ఈయన మొత్తం ఆయన తెలివితేటలతో ప్రార్థన చేసేసాడు. ఆయన మనసు నాకు తెలుసు, ఆయనకు కూడా ఇప్పుడు తెలుసు. కావాలంటే ఆడని ఫోన్ చేశాడు. ప్రభు దినం యేసుక్రీస్తు రాకడ 2 ఒకటి కాదండి బాబు. ప్రభు దినం అనేది ఒక కాలమానం. అది ఉగ్రత దినం 5వ అధ్యాయం. అందుకనే మీరు ఒక పత్రిక ఎందుకు రాశారు? ఒక అధ్యాయంలో ఏముంది? ఇంత వివరంగా ప్రతిరోజు వింటున్నారు కదా, మరి మీరు వ్యక్తిగతంగా ధ్యానం చేయట్లేదు. అందుకే రాంగ్ ఆన్సర్లు చెప్తున్నారు. అర్థమైందా మీకు? ప్రభు దినానికి యేసుక్రీస్తు రాకడికి తేడా ఉందా లేదా? యేసుక్రీస్తు రాకడ జరిగేటప్పుడు వచ్చేదాన్ని క్రీస్తు దినం అంటారు. ఎన్ని రోజులు అది? ఒక్కరోజే. యేసుక్రీస్తు రాకడలో క్రీస్తు దినం అంటే ఆయన వచ్చిన రోజు ఒక్కరోజే. ప్రభు దినం అంటే అది ఒక కాలమానం. 5వ అధ్యాయంలో ఏమంటున్నాడు? ప్రభు దినం ఇప్పుడే వచ్చింది. 11 వచ్చింది. అంటే ఒకరినొకరు ఆదరించుకోండి. ఏమనంటే కొన్నిసార్లు మన జీవితాల్లో సంభవిస్తున్న సంభవాలు మనం ఎలా అనుకుంటామంటే దేవుని యొద్ద నుండే మన మీదకి ఏదో వస్తుంది అని మనం అనుకుంటాం. అలా అనుకుంటే మీరు ఆదరించబడరు, మీరు ఎవరిని ఆదరించరు, మీరు ఎవరికి క్షేమాభివృద్ధి కలుగు చేయరు. ఉగ్రత దినం ఎక్కడి నుంచి వస్తుంది? ఉగ్రత దినం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైనా అర్థమైందా? మేము రాంగ్ ఆన్సర్ చెప్పామని చెప్పిన వాళ్ళు అందరూ చేయొద్దండి. అర్థమైందని ఇప్పుడే యేసుక్రీస్తు వచ్చినప్పుడు జరిగేదాన్ని క్రీస్తు దినం అంటారు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు సంఘం వెళ్ళిపోయిన తర్వాత
ఉన్న కాలాన్ని ప్రభు దినం అంటారు. ఏనా జకరియా అన్న? అన్న చెప్పండి అన్న. అందుకే నీ తెలివితేటలో మన దగ్గర వాడుద్ది పరిచర్లు. చాలా తెలివైనడు నువ్వు, నాకు తెలుసు. దేవుడు నిన్ను అలా దీవించాడు. తెలివిగా ఈ ప్రార్థన నిన్నెత్తాడు, తర్వాత నన్ను ఏదో క్లాస్ పీకుతాడు. జాగ్రత్తగా వాక్యం చేసేద్దామని. రాజులకు రాజైన వాడా, ప్రభులకు ప్రభుడైన వాడా, ప్రభు దినం ఇప్పుడే వచ్చిందయ్యా అంటున్నాను. అలా దేవుని అలా ఎప్పుడో అంటే నేను చెప్పిన తినమన్నా నీ ఎప్పుడో వస్తారని కాదు. ఆ, అంటే ఈ రోజే వస్తారు అన్నట్టుగా మనం జీవించాలన్న దాన్ని బట్టి చెప్పానన్నా. బంగారు తల్లి, ఇప్పటికీ నువ్వు రాంగ్ ఆన్సర్ చెప్తున్నావు. ప్రభు దినం అంటే యేసు ప్రభు వచ్చే రోజు కాదు. ప్రభు దినం అంటే శ్రమల కాలం. మళ్ళీ మైక్ ఆన్ చేసుకొని మళ్ళీ రాంగ్ ఆన్సర్ చెప్పు. మా ఇంటికి వచ్చేసి ఒక 2 నెలలు 3 నెలలు నాతో ఉండు. స్పష్టంగా నీకు వాక్యం నేర్పించి మంచి సేవకుడిగా పంపిస్తాను ఎక్కడి నుంచి. అక్కడ ఉంటే నీకేం అర్థం అవ్వదు. అక్కన అడిగి 3 నెలలు పాస్టర్ గారు ఇంట్లో ఉంటాను, పాస్టర్ గారు కార్ డ్రైవ్ చేస్తాను, పాస్టర్ గారితో సేవలో తిరుగుతానని 3 నెలలు అక్క దగ్గర పర్మిషన్ అడిగి వచ్చేయండి. నేను క్లియర్ గా అన్ని నేర్పిస్తాను. మీకు అర్థం అవ్వలేదు ఈ విషయం, తర్వాత ఫోన్ చేయండి, చెప్తాను క్లియర్ గా. అలాగే ఓపికగా చెప్తా, మీకు నేర్పిస్తాను నేను ఈ సంగతి. రైట్, వినండి. ఇక్కడ మీరు 2వ అధ్యాయం ఒకసారి తీయండి. 2వ అధ్యాయంలో 2వ వచనం చదవండి, మీకు అర్థమైంది. మీరు ఎవరైతే రాంగ్ ఆన్సర్ చెప్పారో మీరే రాంగ్ కాదు. మైక్లు ఆన్ చేయలేదు చూసారా, ధైర్యంగా వాళ్ళందరూ రాంగ్ ఆన్సర్ చెప్తారు. అందుకని వాళ్ళు ఆన్ చేయలేదు, ఎందుకు దొరికిపోవటం ఎందుకని. కాబట్టి మేమే రాంగ్ చెప్పామని మీరు ఎవరు భయపడద్దు. ఓకే, 2:2 చదవండి. మీరు త్వరపడి సంచల మనస్కులు కాకుండా వలెననియు బెదరకుండా వలెననియు మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టి మనము ఆయన యొద్ద కూడుకునటం బట్టి మిమ్మల్ని వేడుకొనుచున్నాము. చూడండి, 2వ వచనంలో యేసుక్రీస్తు రాకడ, మనం ఆయన యొద్ద కూడుకొనుట, ఇది సంభవించిన తరువాత 3వ వచనంలో పాప పురుషుడు బయలుపడతాడు, అప్పుడు ఆ దినం వస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవడానికి కారణం పీడి సుందరరావు గారే. ఎందుకంటే ఆయన ప్రభు దినాన్ని యేసుక్రీస్తు దినం అనుకున్నాడు. ప్రభు దినాన్ని ఆయన యేసుక్రీస్తు దినం అనుకోవటం వల్ల ఆయన నుండి నేర్చుకొని వాక్యం చెప్పిన వాళ్ళందరూ దాన్ని అలా చెప్పేశారు. అందువల్ల ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. కాబట్టి మీరు ఫోన్ చేయండి, లేదా లెటర్ అన్న రాయండి. ఎందుకంటే ఆయన అమెరికా అధ్యక్షుడిగా లెటర్ రాశాడు. మీరు కూడా ఆయనకి లెటర్ రాయండి. మీ వల్ల మొత్తం క్రైస్తవ సంఘంలో అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. యేసుక్రీస్తు రాకడ దినం వేరు, ప్రభు దినం వేరు. మనం ప్రభు దినం కొరకు ప్రార్థన చేయట్లేదు. సంఘము ఉగ్రత దినం రావాలని ప్రార్థన చేయట్లేదు. ఎవరు చేస్తున్నారని చెప్పాను నిన్న 79వ కీర్తన నుండి, ఉగ్రత దినం రావాలని. జాన్ అన్న, 2 జాన్లు ఉన్నారు పక్క పక్కనే నా ఫ్రేమ్ లో. ఎవరైనా పర్లేదు చెప్పండి, ఉగ్రత దినం రావాలని ఎవరు ప్రార్థన చేస్తున్నారు? ఇశ్రాయేలీలు. వెరీ గుడ్. ఇజ్రాయేల్. ఇశ్రాయేలీలు ఉగ్రత దినం రావాలని ఎందుకు ప్రార్థన చేస్తారు? వెరీ గుడ్. నలుదిక్కులో ఉన్న రాజ్యం మీద ఆయన ఉగ్రత కురిపించబడాలి, యెహోషాపాతు లోయలో తీర్పు తీర్చబడాలి. అది నేను మనం 79వ కీర్తన నుండి యోవేలు గ్రంథం నుంచి విన్నాం. అసలు నేను ఇది చెప్పారా అనుకున్న వాళ్ళు సరిగ్గా వింటలేదు వాక్యం అని అర్థం. నువ్వు జాగ్రత్తగా వింటే మరి పట్టుకుంటాను. ఉగ్రత దినం గురించి మనం ప్రార్థన చేయట్లేదు, ఉగ్రత దినం గురించి మనం కనిపెట్టట్లేదు. చూడండి ఒకసారి దైవ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై
ఉండవలెను. దేవుని దినపు రాకడ గురించి కనిపెడుతున్నామంటే దేని కొరకంటే 13వ వచనం, క్రొత్త ఆకాశముల కొరకు క్రొత్త భూమి కొరకు వాటి యందు నీతి నివసించు. కాబట్టి మనము ఆయన దినపు రాకడ కొరకు కనిపెడుతున్నాం. మనం ప్రభు దినం రావాలి, లోకానికి తీర్పు జరగాలి అంటే ఈ 4 ప్రభుత్వాలకు తీర్పు జరగాలని మనం కనిపెడతాం. ఎందుకంటే ఈ 4 ప్రభుత్వాలకు మనకు సంబంధం లేదు. ఈ 4 ప్రభుత్వాలకు ఇశ్రాయేలీలకు సంబంధం ఉంది. అందుకని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే, నాదా సత్యస్వరూపి, ఎందాక నీవు తీర్పు తీర్చక ఎందు అని ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కానీ మనమేమి చెప్పుకుంటున్నామంటే ఉగ్రత దినం మన మీదకి రాదు, ఉగ్రత దినాన్ని మనం తప్పించుకుంటాము అనే ఒక స్పష్టత మనం కలిగి ఉన్నాం. ఈ స్పష్టత మీతో పాటు అందరికీ చెప్పండి. అదే మీరు ఒకరినొకరు ఆదరించుట, ఆదరించినప్పుడు వారికి క్షేమాభివృద్ధి కలుగుతుందని చెప్తున్నాడు. కాబట్టి ఆ దినాల్లోనే ఏం చెప్పుకొచ్చారంటే ఏదైనా ఒక శ్రమ రాగానే ఇదే శ్రమల కాలం అని చెప్పడం ప్రారంభించేశారు. ఉదాహరణకి మొన్న కోవిడ్ వచ్చినప్పుడు రంజిత్ తోఫీర్ గారు ఏం చెప్పాడంటే, నేను చెప్పాను కదా 3.5 శ్రమల కాలం ప్రారంభం అయిపోయింది, సో మనము ఈ 3.5 శ్రమల కాలం తర్వాత ఎత్తబడతామని చెప్పాడు ఆయన. 3.5 శ్రమల కాలం అయిపోయింది ఆల్రెడీ. ఎందుకంటే కోవిడ్ 2019 నవంబర్లో వచ్చింది. 3.5 లెక్క పెడితే అయిపోయింది, మరి ఎత్తబడలేదు మనం. కాబట్టి శ్రమలు రాగానే ఆ దినాల్లో కూడా చాలా మంది ప్రభు దినం ఇప్పుడే వచ్చేసింది అని చెప్తారు. ప్రభు దినం ఎక్కడి నుంచి వస్తుంది? ఉగ్రత దినం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ఉగ్రత ఎక్కడి నుంచి కురిపించబడుతుంది? ఈ ఉగ్రత నేరుగా పరలోకము నుండే వస్తుంది. మీరు చూడండి ఆ మాట, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం ఒకసారి 17వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చెను అన్నాడు. దీని పేరు గొర్రె పిల్ల ఉగ్రత దినం. అంటే ఈ ఉగ్రత ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండే వస్తుంది. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, పరలోకం నుండి ఉగ్రత మన మీదకి వస్తుందా? విశ్వాసుల మీదకి పరలోకం నుండి ఉగ్రత దినము రాదు, పరలోకము నుండి ఉగ్రత కూడా రాదు. ఎందుకు రాదు? రోమాపత్రిక 5:9 ఏముంది? మనం ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుతుంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రత దినం ఇప్పుడే వచ్చిందంటే మనకు ప్రధాన యాజకుడు ఉన్నట్టే లేనట్టు, మన పక్షంగా పరలోకంలో ఉత్తరవాది ఉన్నట్టే లేనట్టు, మధ్యవర్తి ఉన్నట్టే లేనట్టే కదా. అందుకనే మధ్యవర్తి లేడు అన్న భావము ప్రభుదినం ఇప్పుడే వస్తే వచ్చినట్టే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 3.5 ఏండ్లు ఉన్నా కూడా అది ఉగ్రత దినమే కదా. రక్షణ దినం అంటారా? యాంటీ క్రైస్ట్ వచ్చిన తర్వాత బయలుపరచబడే దినం రక్షణ దినమా ఉగ్రత దినమా? ఉగ్రత దినమే. మరి ఉగ్రత దినంలో మనం కాసేపు ఉన్నా మనకు ఒక డౌట్ వచ్చింది. ఏంటంటే ఉగ్రత దినం వచ్చినప్పటికి మేము ఇంకా ఇక్కడే ఉన్నామంటే మేము ఎంతో కొంత ఎక్కడున్నట్టు? ఎంతో కొంత పాపంలో ఉన్నట్టు అనుకుంటారు. చెప్పండి. ఉన్నట్టు. ఓకే, ఇంకా చెప్పండి. రైట్ ఇంకా చెప్పండి. ఉగ్రతలో ఉన్నట్టు ఎంతో కొంత ఉగ్రతలో ఉన్నట్టు. ఎంతో కొంత ఉగ్రతలో ఉన్నామంటే ఆయన రక్తం వల్ల మనం నీతిమంతులము కాదు అని భావం. అసలు మన వర్తమానం ఏంటి? యేసుక్రీస్తు తన స్వరక్తముతో దేవునికి కనబడుటకు మన పక్షంగా పరలోకమందే ప్రవేశించి. ఇప్పుడు నిన్న సాయంత్రం మనం వర్తమానంలో ఒకటి చెప్పుకున్నాం, మీకు గుర్తుందా? యేసుక్రీస్తును మనం ఎలా స్టడీ చేయాలంటే తండ్రి యొద్ద నుండి బయలుదేరి వచ్చిన వాడుగా కాదు, తండ్రి యొద్దకు వెళ్ళిన వాడుగా స్టడీ చేయాలి. తండ్రి యొద్దకు వెళ్ళిన వాడుగా ఆయనను స్టడీ చేయని వాళ్ళు అందరూ కూడా ట్రిబులేషన్ పీరియడ్ లో మనం ఉంటామని,
ప్రీ ట్రిబులేషన్, పోస్ట్ ట్రిబులేషన్, అసలు ట్రిబులేషన్ పీరియడే లేదని ఇలాంటి కన్ఫ్యూజన్ లోనికి క్రైస్తవులు తీసుకెళ్ళిపోయారు. కానీ స్పష్టమైన వర్తమానం ఏంటంటే ఈ ఉగ్రత దినం మనం ఉండగా గాని వస్తే మన మీద దేవుని ఉగ్రత ఉన్నట్టు అర్థం. మన మీద దేవుని ఉగ్రత ఉంటే మనం ప్రధాన యాజకుని మీద మనస్సు ఉంచట్లేదని అర్థం. నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు యేసుక్రీస్తు పరలోక నివాసిగా ఎందుకున్నాడు? విశ్వాసులమైన మన కొరక, అవిశ్వాసుల కొరక, యూదుల కొరక? చెప్పండి. విశ్వాసుల కొరకు. యూదుల కొరకు. ఇప్పుడు ఆయన ప్రధాన యాజకుడు కాదండి. అందుకనే అపోస్తల కార్యాల గ్రంథం 3వ అధ్యాయం 21 ఏమన్నాడంటే, మీ కొరకు నియమించబడిన క్రీస్తు యేసు వచ్చే వరకు ఆయన పరలోకవాసిగా ఉంటాడు అని చెప్పాడు. కాబట్టి ఇశ్రాయేలీల కొరకు అయిన విమోచకుడుగా ఆయన ప్రత్యక్షం కాబోయే ముందు ఆయన పరలోకవాసిగా ఉంటాడు. పరలోకవాసిగా ఎందుకు ఉంటాడు? సంఘం కొరకై యాజకత్వం చేయడానికి, విశ్వాసుల కొరకై యాజకత్వం చేయడానికి. కాబట్టి ప్రధాన యాజకుడు అనగానే హెబ్రీ పత్రిక మనకు సంబంధించింది కాదు, లేకపోతే అది ఇశ్రాయేలీలకు హెబ్రీలకు సంబంధించింది అని ఎలాగూ గందరగోళానికి తీసుకెళ్లిపోతున్నారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు అనే కాన్సెప్ట్ లోకి వెళ్తే మనమందరం దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నామని చెప్పాల్సి వచ్చింది. అలా చెప్పాల్సి వస్తే మనం దేవుని యొక్క ఉగ్రతను పొందము, ఆయన ఉగ్రత క్రింద మనం ఉండము అని చెప్పాల్సి వచ్చింది. ఆయన ఉగ్రత క్రింద మనం ఉండము అని చెప్పాల్సి వస్తే అప్పుడు ఉగ్రత దినం మన మీదకి రాదు అని చెప్పాల్సి వచ్చింది. అది ఒకరికొకరికి ఏం కలిగించింది? ఖచ్చితంగా ఆదరణ, ఖచ్చితంగా క్షమాభివృద్ధి. మీరు చెప్పండి, ఉగ్రత దినం పరలోకం నుండి వస్తుంది. ఉగ్రత దినాన్ని తప్పించడానికి యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వస్తున్నాడు? పరలోకం నుండే. ఉగ్రత దినం ఎక్కడి నుంచి వస్తుందో అక్కడి నుంచే యేసుక్రీస్తు వస్తున్నాడు. కాబట్టి దేని తర్వాత ఏది జరగాలో పరలోకంలో ప్రోగ్రామింగ్ ఆల్రెడీ ఉంది. యేసుప్రభు వచ్చి పరలోకం నుండి మనం తీసుకెళ్లిన తర్వాతే పరలోకం నుండి ఉగ్రత కురిపించబడు. పరలోకం నుండి ఉగ్రత కురిపించబడే ముందే నిన్ను తీసుకెళ్లిపోతున్నాడంటే ఖచ్చితంగా మీ జీవితాల్లో ఏ కీడు పరలోకం నుండి మీ మీదకి రాదు అని మీరు తెలుసుకోవాలి. అది మీరు నమ్మితేనే ఆదరణ. సంఘాలలో అది చెప్తేనే ఆదరణ, అది చెప్తేనే క్షేమాభివృద్ధి. అర్థమైందండి? వీడియోస్ ఆన్ చేసుకొని అందరూ చాలా జాగ్రత్తగా వాక్యం వినండి. మళ్ళీ మీరు ఎప్పుడు రాంగ్ ఆన్సర్ చెప్పొద్దు. ఉగ్రత దినంలో మనం ఎందుకు ఉండము అనే క్వశ్చన్ వచ్చినప్పుడు లేదండి మేము ప్రీ ట్రిబులేషన్ అండి, లేదండి మేము పోస్ట్ ట్రిబులేషన్ అండి, మేము నో ట్రిబులేషన్ అండి అని ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకుంటున్నట్లుగా ఉండకూడదు. మనం క్లియర్గా ఏం చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఉగ్రత దినం మన మీదకి వస్తే అది ఎక్కడి నుంచి వస్తుంది అని అడగాలి. ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుండి వస్తుంది. పరలోకం నుండి ఉగ్రత దినం మనం ఉండగా వస్తే మనం ఉగ్రతలో ఉన్నట్లే కదా అనాలి. మనం ఉన్నట్లే. మరి మనం ఉగ్రతలో ఉంటే మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నామా కనబడట్లేదని అడగండి. కనబడట్లేదని అర్థం. మరి వాక్యం అలా చెప్పట్లా. మనం ప్రతిరోజు దేవుని దృష్టికి నీతిమంతులుగానే కనబడతాం. ఎందుకంటే యేసుక్రీస్తు మన పక్షంగా మెల్కీసెదకు క్రమములో యాజకత్వం చేస్తున్నాడు. మెల్కీసెదకు క్రమం అంటే ఏంటంటే మన మీద దోషారోపణ చేసే క్రమం కాదు, నీతి ఆరోపణ చేసే క్రమం. మెల్కీసెదక్ అంటే రైచియస్నెస్. అందుకనే రోమాపత్రిక 3:26 చెప్పినట్లుగా దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనబరుచు నిమిత్తం అని చెప్పారు. కాబట్టి ఈ దినాల్లో మనం దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతున్నాం. కాబట్టి ఆయన ద్వారా లేదా ఆయన యొద్ద నుండి మన మీదకి ఎటువంటి ఉగ్రత ఖచ్చితంగా రాదు. ఈ సత్యాన్నిలో స్థిరపరచబడాలి. ఏది వచ్చినా దేవుని దగ్గర నుంచే వస్తుంది. దేవుడే నన్ను ఈ ఉగ్రత పాలు చేస్తున్నాడు అని
కొందరు అనుకుంటున్నారు దేవుడు మనల్ని ఉగ్రత పాలు చేయడు. అందుకని అక్కడ ఏం రాశాడు చూడండి, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5:9 చదువుదాం. 5:9. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించిన గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. రైట్. ఈ వచనంలో రక్షణ పొందడానికే మనం నియమించబడ్డాం. రక్షణ పొందడానికే మనం నియమించబడ్డాం. రక్షణ అంటే ఏంటి? పరలోకం నుండి వచ్చే మేలులు పొందటానికే. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 11వ వచనం ఏముంది? ఆయన రాబో మేలుల విషయమై ప్రధాన యాజకుడు. అంటే పరలోకంలో యేసుక్రీస్తు మన నీతిగా కనబడి దేవా ఉగ్రత కుమ్మరించేమని చెప్పడానికి లేడు ఆయన. ఆ నీతి ద్వారా, యేసుక్రీస్తు అను నీతి ద్వారా మనకు కృప కలుగుతుంది. దేవుడు మనలను జీవింపజేస్తున్నాడు. ఆ జీవమే రక్షణ, ఆ జీవమే కొనసాగింపు, ఆ జీవమే స్వాస్థ్యము, ఆ జీవమే దేవుని శక్తి, ఆ జీవమే అద్భుతాలు, ఆ జీవమే గొప్ప కార్యాలు, ఆ జీవమే మేలులు. వీటిని మనం నిరీక్షిస్తున్నాం. ఈ నిరీక్షణ ఏం కలిగిస్తుంది? ఆదరణ. 4వ అధ్యాయంలో నిరీక్షణ ఏంటి? క్రీస్తునందు చనిపోయిన వాళ్ళందరూ వస్తారు అనే నిరీక్షణ. అది కలిగించే ఆదరణ, అది కలిగించే క్షేమాభివృద్ధి ఉంది. అలాగే 5వ అధ్యాయంలో పరలోకం నుండి మేలులే వస్తాయి అనే నిరీక్షణ. రైట్. ఇంకో మాట చెప్తా. చాలా మంది ఎక్కడే కూర్చున్నారు, అందుకనే ఆన్సర్స్ చెప్పే బ్యాచ్ అక్కడ కూర్చున్నారు మైక్ ఆన్ చేసుకుని. కాబట్టి ఈ రోజు వంతు మీకు వచ్చింది, మీరు ఆన్సర్ చెప్పండి. అన్నా శ్యాంబాబు అన్న, మీ మైక్ ఆన్ అయిపోతుంది చాలాసార్లు, నేనే ఆఫ్ చేస్తున్నాను. అదే అందుకే పిలిచాము. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో క్రీస్తునందుండి చనిపోయిన వారందరూ క్రీస్తుతో ఉన్నారు కదా. మన బంధువుల్లో ఒక ఆయన ఆల్రెడీ చనిపోయి మహిమ శరీరం ధరించుకున్నాడు. ఎవరైనా చెప్పండి. మన బంధువుల్లో ఒక ఆయన చనిపోయి మహిమ దేహం ధరించుకున్నాడు. యేసుక్రీస్తు. చూడండి, ఇప్పుడు 4వ అధ్యాయంలో మనవారు, చూడండి 4వ అధ్యాయంలో మనవారు వాళ్ళు మహిమ దేహం ధరించుకోకుండా క్రీస్తు ఉన్నారు. 5వ అధ్యాయంలో మనవాడు, మన ప్రభువు, మన పురుషుడు, మన బంధువు, మన స్నేహితుడు ఆయన మహిమ దేహం ధరించుకొని ఉన్నాడు. ఎవరైనా యేసుక్రీస్తుకి పెద్ద కార్యం చిన్న కార్యం పెడతారు. 5వ అధ్యాయంలో ఉన్నవాడికి పెట్టినోళ్ళు 4వ అధ్యాయంలో ఉన్నవాళ్ళకి ఎందుకు పెడుతున్నారు? 5వ అధ్యాయంలో మన ప్రధాన యాజకుడు పరలోకంలో ఉన్నాడు. ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి మనకు ఉగ్రత రాదు అని నమ్ముతున్నా. ఆయన మన బంధువే కదా. మరి మన బంధువు కూడా చచ్చిపోయాడు. మరి ఆయన విషయంలో చేయని కర్మ కార్యాలు 4వ అధ్యాయంలో ఉన్న మన బంధువుల విషయంలో ఎందుకు చేస్తున్నాం చెప్పండి. ఇప్పుడు 4వ అధ్యాయంలో నిరీక్షణ ఏంటి? మన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడు అని ఉంది. మన వారిని ఆయన వెంట పెట్టుకొని వస్తాడంటే మన వారు ఎక్కడున్నారు చెప్పండి? ఆయనతో ఉన్నారు. ఆయనతో ఉన్నారు. మన వారు ఆయనతో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయనేమో పెద్ద కారమా చిన్న కారం పెట్టించట్లేదు యేసుప్రభు గారికి. మరి ఆయనతో ఉన్న వారికి ఎందుకు పెడుతున్నారు? అంటే ఈరోజు ఆదరణ కూడికి పేరట, జ్ఞాపకార్థ కూడికి పేరట 11వ రోజని, ఆ రోజని, ఈ రోజని ఎవరైతే చేస్తున్నారో వారు కూడా శ్రమల కాలంలో సంఘం ఉంటుందని నమ్మేవాళ్ళే ఇండైరెక్ట్ గా, కాదంటారా? అంటే ఆ స్పిరిట్, దాని రూట్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తుయితేర సంఘంతో ఏం చెప్పాడు? సాతాను యొక్క లోతైన వాటిని అన్నాడు. 2వ అధ్యాయం వచనం 24లో సాతాను యొక్క లోతైన వాటిని, ఫుట్ నోట్లో ఉంది లోతైన వాటిని.
సాతాను యొక్క లోతైన వాటిని మనం గమనిస్తే చెప్పండి, ప్రభు నమ్మిన రోజున ప్రభునందు చనిపోయిన రోజున వాళ్ళు ఎక్కడున్నారు? పరదేశం. వారు క్రీస్తుతో కూడా ఉన్నారు. అన్నా ఫిలిప్పి పత్రిక 1వ అధ్యాయంలో క్లియర్గా ఏముందండి? నేను చనిపోయి క్రీస్తుతో కూడా ఉండాలి అని నాకు ఆశ ఉన్నది అన్నాడు కదా 23. అంటే మన వారు ప్రభువునందు నిద్రించిన వాళ్ళందరూ నిద్రించిన క్షణమే ఎవరితో ఉండడానికి వెళ్ళిపోయారు? క్రీస్తుతో ఉండడానికి వెళ్ళిపోయారు. వెన్ టు బి విత్ ద లార్డ్. ప్రభుతో ఉండడానికి వెళ్ళిపోయారు. ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోయారనే నమ్మకం ఉన్నవాడు ఎవడైనా 5వ రోజు 10వ రోజు ఏం చేస్తాడు చెప్పండి? ఆ రోజు జరిగేదాకా మీరు పెళ్లికి రారు, ఫంక్షన్కి రారు, ఎక్కడికి రాని వాళ్ళు ఉన్నారు. ఎందుకు రావట్లేదు మీరు? మహిళ అంటారు. మహిళ ఎవరికి ఉంటది? ఆ ఆత్మకి ఏం జరిగిందో తెలియని వారికి, నమ్మని వారికి ఉంటది. పాత నిబంధన కాలంలో ఆత్మలు ఎక్కడికి వెళ్ళి? పాతాళంలో ఉన్న మొదటి భాగానికి వెళ్ళి. కాబట్టి వాళ్ళు క్రీస్తుతో కూడా ఉన్నారని నిరీక్షణ లేదు. కాబట్టి మైల పడిన వారికి మైల పడుట అనేది వాళ్ళకు ఉంది. ఎందుకంటే వారు దేవుని ఎదుట నీతిమంతులు అని చెప్పే పరిశుద్ధాత్ముడు వారితో లేడు. అందుకని వారి రక్షణ విషయంలో వారికి నిశ్చేత లేదు. అందుకని వాళ్ళు మైలు పడ్డారు. ఒక రోజు వచ్చేదాకా వాళ్ళు మైల్లోనే ఉన్నారు. కానీ మనము ఆ రోజు దాకా కనిపెట్టక్కర్లేదు. ఏ రోజు రక్షించబడ్డామో ఆ రోజు నుంచే మనము దేవునితో సమాధానపరచబడ్డాం, సమాధాన స్థితిలోకి వచ్చాం. ఆయన కోపం మన మీద ఇక లేదు అన్నప్పుడు మరి ఇంకా ఆత్మశాంతి ఏంటండి? మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఒకవేళ మీ సంఘాల్లో కూడా ఆదరణ కూడికి ఫ్లెక్సీలు కొట్టించేటప్పుడు మీరు చెప్పకపోయినా ఆడు టైప్ చేసి పెట్టేస్తాడు మ్యాటర్. ఏమని? ఆదరణ కూడికి జరుగుతుంది, ప్రభునందు నిద్రించిన వారు ధన్యులు, వారు ప్రభుతో తమ ప్రయాసలు మాని ప్రభుతో ఉండటానికి వెళ్ళిపోయారని వచ్చిన రాసి కిందకి వారి పవిత్రాత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ ఉంటారు. పవిత్రాత్మకు శాంతి కలగాలంటే ప్రభునందు నిద్రించినట్ట? ప్రభునందు నిద్రిస్తే పవిత్రాత్మకు శాంతి కలగాల? ఏమన్నా డేవిడ్ రాజ్ అన్న, పాస్టర్ గారు మీరు కదా, మరి మీ సంఘంలో ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, ఫ్లెక్సీ మీద మ్యాటర్ కూడా జాగ్రత్త కొట్టించేసేయండి. అర్థమైందా? అర్థం కాలేదు అందరికి? ఆత్మశాంతి జరగాల. ఆత్మశాంతి జరిగిందా? ఆత్మశాంతి జరిగింది కదండి రక్షించబడినప్పుడే. మరి ఇప్పుడు మనము ఆత్మశాంతి కొరకు కనిపెడుతున్నామంటే, మైలపడిన వారు అనుకుంటున్నామంటే, ఒక రోజు వచ్చేదాకా కనిపెడుతున్నామంటే ఇప్పుడు ఉగ్రతలో ఉన్నట్టేగా మన అంచనా ప్రకారం. 4వ అధ్యాయం తెస్సలోనిక పత్రికలో మన వారందరూ క్రీస్తుతో ఉన్నారు. 5వ అధ్యాయంలో మన క్రీస్తు ఆల్రెడీ మహిమదేహం ధరించుకొని పరలోకంలో ఉన్నాడు. మన వారు పరలోకానికి వెళ్ళి ప్రార్థన చేస్తారా మన కోసం? చెప్పండి. ఇది కొంతమంది చెప్తారు, మీ నాన్నగారు అక్కడికి వెళ్ళి చేస్తున్నాడయ్యా ప్రార్థన అంటారు కొంతమంది. మనవారు అక్కడికి వెళ్ళి ఏమైనా విజ్ఞాపన చేస్తారా? మీరందరూ ఎలా చూస్తున్నారంటే ఏమో చేస్తారేమో, ఆయన స్తుతిస్తారన్న అంతే. ఇంకా విజ్ఞాపన ఏముంది? మన గురించి వాళ్ళు ఏం విజ్ఞాపన చేయరు. ఎందుకంటే మన గురించి విజ్ఞాపన చేయడానికి ఒక ఆయన ఉన్నాడు కదా ఆల్రెడీ. ఆయన కూడా మన బంధువే. ఈ బంధువులందరికంటే సమీప బంధువుడు. మన తల్లిదండ్రులు చనిపోయి ఒకవేళ వెళ్ళిపోతే ప్రభు దగ్గరికి, మన తండ్రులు చెడ్డవారు, ఆయనే మంచి తండ్రి. కాబట్టి ఆయన ఉన్నాడు కదా. మళ్ళీ మనోళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏదో ప్రార్థన చేసి ఉంటారు, అందుకే ఏదో జరుగుతుంది మనకి మంచి అనే నమ్మకాలు వద్దు. మన వారందరూ కూడా మహిమ దేహంతో వెళ్ళలేదు అక్కడికి. వారు ప్రస్తుతము తమ పనులు ప్రయాసములు మానుకున్నారు. పాతాళంలో ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కొరకు? వారి ఇంటి వారి కొరకు. కానీ పరలోకంలోనికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇంకా అక్కడ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మరి సంఘాలను కూర్చి వారు ఇక్కడ ఉండగా చింతించారు,
కొన్ని వ్యక్తిగత కారణాలను బట్టి వారు నలిగిపోయారు, కానీ ఇంకా వారికి ప్రభు ఏమిచ్చాడంట? లాజరు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, ఈ లాజర్ని పిలవద్దు అని చెప్పాడు. కాబట్టి తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో మన బంధువు, మన ప్రధాన యాజకుడు, మన నీతి, మన రక్షణ కొరకై అక్కడ జీవిస్తున్నాడు. ఆయన విషయంలో మనము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఆయన అక్కడ ఉన్నాడు, మనకు అన్ని మేలులే జరుగుతుంది. ఆయన ఫిర్యాదు చేయటానికి వెళ్ళినవాడు కాదు. జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో ఉన్న యాజకుడు మలిన బట్టలు ధరించుకున్నాడు, సాతాను ఫిర్యాదుగా ఉన్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రశస్త వస్త్రం ధరించుకున్నాడు, ఫిర్యాదు చేసేవాడు పరలోకం నుంచి పడద్రోయవాడు. కాబట్టి పరలోకం ఏ లోకం కాదు, ఫిర్యాదుల లోకం. దేవునికి స్తోత్రం. పరలోకం ఫిర్యాదుల లోకం కాదు. అదే మాట మనం చూస్తాం జకర్యా గ్రంథం 3వ అధ్యాయంలో. సాతానుగాడు ఫిర్యాదు చేస్తాడు. ఫిర్యాదులు అంటే ఏంటి? రాత్రింబగళ్ళు మన సహోదరుల మీద నేరారోపణ మోపుతాడు. 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. రాత్రింబగళ్ళు వాడికి నైట్ డ్యూటీ, డే డ్యూటీ. వాడికి నైట్ డ్యూటీ, డే డ్యూటీ ఏంటి? మనమే. 12:10 ఏంటది? మన మీద నేరం మోపుతాడు. కానీ వాడిని దేవుడు పడద్రోశాడు పరలోకం నుండి. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభు తన రక్తంతో పరలోకంలో ప్రవేశించాడో సాతాను పరలోకం నుండి పడద్రోయబడ్డాడు. కాబట్టి ఇంకా మీరు యోబు గ్రంథంలో ఉంటే కష్టం. కొంతమందికి జోబు గ్రంథం జబ్బు గ్రంథం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు ఇంకా ఇలాగే చెప్తున్నారు. ఏమని? ఇదిగో సాతాను వెళ్తాడు, దేవునితో నీ గురించి ఫిర్యాదు చేస్తాడు, అప్పుడు దేవుడు నీ గురించి చెప్తాడా సోదరుడా, సోదరి? ఇదిగో నా ప్రియమైన బిడ్డ జకర్యా నా ఎదుట యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తి గలవాడు, తూర్పు దిక్కు జనులందరిలో యానం ప్రాంతంలో ఆయన గొప్పవాడు అని చెప్తాడా నీ గురించి? కానీ రక్షణ డౌట్ క్రియేట్ చేస్తున్నారు యోబు గ్రంథాన్ని తెచ్చి. మీరు చెప్పండి, యోబు యథార్థత, యోబు నీతి కంటే మన యథార్థత, మన పరిశుద్ధత, మన నీతి గొప్ప. ఎందుకంటే అది యోబు యొక్క క్రియలు. కానీ ఇప్పుడు క్రియలు కాదు, పర్సన్ అక్కడ ఉన్నాడు. మన పరిశుద్ధత ఎవరు? పరలోకంలో. కొరింథీ 1:31 క్రీస్తు యేసే. మన విమోచన ఎవరు? మన నీతి ఎవరు? కదండి, మన పెర్ఫెక్షన్ ఎవరు? కదా. మీరు యోబు గ్రంథం 1:1 కాదు ఆనందించాల్సింది, కొరింథీ 1:31 ఆనందించాలి. ఎందుకంటే యోబే కోరుకున్నాడు ఏమని? నాకు మధ్యవర్తి లేడు అన్నాడు. నాకు సాక్షి అయిన వాడు పరలోకమందు ఉండాలి అని కోరుకున్నాడు. కానీ మన జీవితాల్లో మనకు పరలోకంలో సాక్షి ఉన్నాడు, మనకు ఉత్తరవాది ఉన్నాడు, మనకు మధ్యవర్తి ఉన్నాడు. కాబట్టి మన ధ్యానం ఎలా ఉండాలంటే, ఇప్పుడు పరలోకంలో సాతానుగాడు వెళ్ళి దేవదూతలతో పాటు అక్కడికి వెళ్ళి ఇదిగో నువ్వు కంచె వేసావు అని ఇవన్నీ చెప్తాడు అని దయచేసి ఎవరు కూడా అనొద్దండి. కానీ అలాంటి ప్రసంగం ఎవరైనా చేశారా ఈ మధ్యలో? చేసినా చెప్పరు మీరు, కానీ చేయకండి దయచేసి. అలాంటిది జరగనే జరగదు. పరలోకం నుండి వాడు ఏమయ్యాడు చూడండి. 12:10 12:10 ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. ఒక్కలైనా బైబిల్ తీసి చదవండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఎలాగూ చెప్పుట వింటిని, రాత్రింపగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. మీకు గమనించారా? యేసుక్రీస్తు వీటన్నిటిని తీసుకొని వెళ్ళి ఎవరికి అప్పగించాడు? రక్షణ, శక్తి, రాజ్యం దేవునికి అప్పగించాడు. దేవుడేమో యేసుక్రీస్తుని ఏం చేశాడు? అధికారిగా. అందుకని అన్నాడు ఇప్పుడు అధికారం ఆయన
క్రీస్తు ఆయన. ఈ పాఠం మనం ఆల్రెడీ ధ్యానం చేశాం, కానీ ఈ వచనం చదవలేదు అప్పుడు. కానీ ఈ వచనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచనం 11. వారు గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి సాక్ష్యం ఇవ్వడం ప్రారంభించారు. ఎందుకంటే పరలోకంలో అదే జరుగుతుందని వాళ్ళకి తెలిసిపోయింది. అప్పుడు జయం వస్తుంది. ఈ సంగతి తెలియకుండా యేసు రక్తమే జయం అని పెట్టుకుంటే ఏమొచ్చింది? ప్రదీప్ అన్న ఇంటి దగ్గర కూడా బెడ్రూమ్కి వెళ్ళే పైన ఉంది అది. ఏది అందరినా? యేసు రక్తమే జయం. కొంతమంది భలే అంటారు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటారు. నిజమే, కానీ నమ్ముతున్నామా? యేసు రక్తం జయం ఎలా ఇస్తుందంటే రక్తాన్ని బట్టే సాక్ష్యం. మన సాక్ష్యం పరలోకంలో ఎవరిని బట్టి? యేసు ప్రభు రక్తాన్ని బట్టే. ఆ సాక్ష్యం నమ్మిన వాళ్ళు ఈ భూమి మీద ఏమనుభవిస్తారు? జయ జీవితాన్ని అనుభవిస్తారు. 11వ వచనం. ఇది కానీ మీరు నమ్మలేదనుకోండి, మీరు తెలుసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ వచనంలో ఏముంది? 12. పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఎంజాయ్ చేయండి. తర్వాత భూమి, సముద్రమా, మీకు శ్రమ. అపవాది మీ దగ్గరికి వచ్చేసాడు. వాడిని తోసేస్తే వాడు వచ్చి ఇక్కడ పడ్డాడు. కాబట్టి ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో మనం అక్కడే కాపురం చేస్తున్నాం. సాతాను సింహాసనం ఉన్న స్థలంలో కాపురం. జగన్ గారి స్థలం ఇచ్చినా, చంద్రబాబు గారి స్థలం ఇచ్చినా, చెప్పండి ఎక్కడిచ్చారు? చెప్పరేనండి. పడద్రోయబడిన ప్లేసులో వాడు ఏ భూమి మీద పడిపోయాడో ఆ భూమి మీద వీళ్ళు మనకు స్థలాలు ఇచ్చారు. నువ్వు వారి మధ్య కాపురం ఉంటున్నావు. నీవిక్కడ వాడిని జయించాలి. ఎలా జయిస్తావంటే పరలోకంలో ఉన్న సాక్ష్యాన్ని నువ్వు ఇక్కడ చెప్పాలి. వాడు ఆ సాక్ష్యం వెళ్ళాక ఇక్కడ పడ్డాడు. ఇక్కడ మనం సాక్ష్యం ఎలా చెప్తున్నాం? పరలోకంలో ఉన్నట్లు చెప్పట్లేదు. ఎందుకంటే వాడే మనల్ని అలా భ్రమపరుస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ కూడా ఆ సాక్ష్యం చెప్తే మళ్ళీ ఇక్కడి నుంచి కూడా పడిపోతాడు. ఆల్రెడీ మన సంఘాల్లోంచి వాడు పడిపోయాడు. ఎందుకంటే మన సంఘాల్లో ఆ సాక్ష్యం ఉంది కాబట్టి. ఆ సాక్ష్యం లేని ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఉంటాడు. మనం ఏం చేద్దాం? పరలోక నివాసులు ఆయన ఏం చేశారు? రెడీ 1 2 3 అని అనుకుని గెంటేశారు కిందకి. మనం కూడా వాడిని ఏం చేయాలి? రెడీ 1 2 3 అని గెంటేయాలి ప్రతిరోజు. సో వాడేమనుకుంటాడు? ఇలా చూసుకుంటూ ఉంటాడు అనమాట. అస్తమాట ఇంకా 4 నిమిషాలు ఉంది కదా అనుకుంటాడు. వాడికి సమయం కొంచెమే ఉంది. ఈ తొందరలో మనం విశ్వాసులను కలవరపరచాలని చెప్పి శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటది అని కలవరం చేసేస్తున్నాడు. శ్రమల కాలంలో సంఘం ఇక్కడే ఉంటే దేవుని ఉగ్రతలో విశ్వాసులు ఉన్నట్టే కదా. దేవుని ఉగ్రతలో విశ్వాసం ఉన్నాడంటే దేవుని దృష్టి విశ్వాసం ఎలా కనపట్ల? అప్పుడు విశ్వాసి మేలులు ఎలా నిరీక్షిస్తాడు? కాబట్టి శ్రమల కాలంలో మనం ఉంటాము, ఉగ్రత దినంలో మనం ఉంటాము అని నమ్మితే క్రీస్తు న్యాయపీఠం ఎదుటి బహుమానం కోల్పోతుంది. ఉంటారని నేను అంటలే. ఉంటారని నమ్మిన వాళ్ళు ఉండరు, ఉండరు అని నమ్మిన వాళ్ళు ఉండరు. అందరూ ప్రభు రాగానే వెళ్ళిపోతాం. కానీ ఉంటారు అని నమ్మిన వాళ్ళు అందరూ క్రీస్తు న్యాయపీఠం దగ్గర సిగ్గుపడిపోతారు. ఎందుకంటే వాళ్ళు పరలోకం నుండి ఏం ఎక్స్పెక్ట్ చేశారు? ఉగ్రత. ఎందుకు? వాళ్ళు దేవుని దృష్టికి నీతిమంతుల నిశ్చేత వారికి లేదు. నీతిమంతుల నిశ్చేత లేని వాళ్ళు నీతిమంతుల విశ్వాసం మూలంగా జీవించననే హెబ్రీ పత్రిక 10:38లోకి వస్తారా? రారు కదా. జీవించిన వాళ్ళకి ఏం లేదు, జీవించిన వారికి జీతం లేదు. అందుకనే దయచేసి ఈ తలంపులు మీరు స్పష్టంగా గ్రహించండి. గ్రహించేదాకా వీటిని చెప్పకండి. అప్పుడు దాకా యేసు రక్తమే జయం అని చెప్తా ఉండండి. అంతేగాని ప్రభు దినం ఇప్పుడే వచ్చింది అని త్వరగా చెప్పేకండి. ప్రియులారా, ప్రభు దినం వచ్చేసిందయ్యా, ఇప్పుడే వచ్చినట్టు అనుకోండి అయ్యా అని చెప్పకండి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాక్యం చదివి మళ్ళీ మీకు ఫోన్ చేసేస్తారు. అయ్యగారు, జకరియా గారు, ఈ పౌలు గారేమో ఇప్పుడే వచ్చిందని అనుకుంటే త్వరపడి చంచల మనసుకులు అయిపోతాం, బెదిరిపోతాం అన్నాడు. మీరేం వచ్చిందంటే ఆయనకి ఏం తెలియదు అయ్యా, మా పాస్టర్ బర్నబాస్ గారు చెప్పాడు, బర్నబాస్ గారు పౌలు కంటే గొప్పోడు కదా. ప్రభు మీకు సహాయం చేయను కాదు. ప్రతి విషయం స్పష్టంగా గ్రహించండి. డౌట్ ఉంటే వచ్చేసేయండి. వచ్చేసి ఒక 2-3 వారాలు ఎక్కడే ఉండి మీకు భోజనం ఫ్రీ, మీకు వసతి ఫ్రీ. వాక్యం నేర్చుకోండి, స్పష్టంగా నేర్చుకొని వెళ్ళండి.
ఒకవేళ జూమ్లో అర్థం కావట్లేదన్నా దూరం నుండి అంటే ఇక్కడికి వచ్చేయండి. ఎందుకంటే నేను సాయంత్రం చెప్పే కదా ఏమని మనకు స్థలం ఉందా లేదా? మా తండ్రి ఏంట నీకు అనేకమైన నివాస స్థలములు ఉన్నాయి. లేని ఎడల మీతో చెప్తాను. ఎలీషా దగ్గర ఉన్న శిష్యులు ఏమన్నారు? అయ్యా నీ దగ్గర ఉన్న స్థలం మాకు ఇరుగ్గా ఉంది, మేము వెళ్ళి చెట్లు నరుక్కొని మేము ఎక్కడైనా నివాసం వేసుకుంటాం అన్నారు. ఎలీషా శిష్యులకి ఎలీషా దగ్గర స్థలం లేదు, కానీ మీకైతే స్థలము ఉంది. మీరు ఖచ్చితంగా కొంతకాలం ఇక్కడ ఉండాలని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రండి. మీరు తప్పకుండా ఇక్కడే ఉండి వాక్యం స్పష్టంగా నేర్చుకోండి. ముఖ్యంగా జకర్యానికి అయితే ముందే చెప్తున్నాను, వచ్చేయండి, వచ్చేసి ఇక్కడే ఉండండి. అయ్యా నా పిల్లలు, నా భార్య, సంఘం ఇవన్నీ అంటారా? యేసుప్రభు పిలిచాడు అనుకోండి, ఏం చేస్తారు? ఇప్పుడు అప్పుడే పిలవడండి అని అనొద్దు. పిలిస్తే మంచిదే కదా. అయ్యో బాబాయ్ ఎంత బాంబు వేసాడండి పొద్దున మన మీద అనుకుంటున్నాడు. అయినా యేసుప్రభు పిలిస్తే మంచిదంటావా చెడ్డదంటావా? నా కోసం మంచిదంటాడు. చూడండి అది మంచిదే. రాత్రి స్టీవెన్ గారు ఏం చెప్పాడు? ఆయన వాక్యం విన్నారు రాత్రి మీరు? ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ ఆయన వచ్చే వరకు ఉందిరుగాక అన్నాడు. అందరూ ఆమె అన్నారు. మీరేమో ప్రభు పిలిస్తే మంచిది వెళ్ళిపోతాను అంటున్నాను. మాతో ఉండరా? నేను ఏమనుకుంటున్నాడంటే ఏం చెప్పినా ఇంత తలకాయ నొప్పే. ఈ వీడియో ఆన్ చేసుకొని ధన్యులు, ఎందుకంటే వాళ్ళ మొహాలు చూడడం వాళ్ళని ఏం అడగడు. ఆ జాకోబ్ రాజు అనేవాడు ధన్యుడు, అమిత్ గారు ధన్యుడు, తర్వాత తేజవాస్ గారు ధన్యుడు. తేజవాస్ గారు ఇక్కడ ఉన్నాడులే. రాజేష్ గారు పెంటపాడు సేవకులు ధన్యులు. నిజంగా వీళ్ళందరూ ధన్యులు అనుకుంటున్నాడు ఆయన. ఎందుకు? వాళ్ళు వీడియోలు ఆన్ చేసుకోలేదు. మీకు ఇంకో గుడ్ న్యూస్ చెప్పనా? వీడియోలు ఆన్ చేసుకున్న వాళ్ళందరూ కూడా నాకు ఫ్రేమ్ లో కనపడరు. మీరు మాత్రం రోజు నాకు మొదటి మీరే కనపడతారు. ఎవరు? జకరియన్న మొదటి లైన్ లోనే కనపడతాడు నాకు ప్రతిరోజు. కాబట్టి నువ్వు ధన్యుడివి. ఇశ్రాయేల్ అన్న కూడా కనపడ్డా. ఇశ్రాయేల్ అన్న కనపడ్డాడు అనుకోండి, అత్తమాట ఇశ్రాయేల్ అన్న అడుగుతాను. ఇశ్రాయేల్ అన్న ఎందుకు కనపడతలేదంటే ఆయన ఒకసారి కూడా మైక్ ఆన్ చేస్తలేదు. మైక్ ఆన్ చేసిన వాళ్ళందరూ పై లైన్లోకి వస్తారనమాట. సో రేపటి నుంచి మైక్ ఆన్ చేసుకోకుండా తెలివిగా ఉండండి. మీరు సెకండ్ రోలో ఉంటారు, మీరు నాకు కనపడదు. అర్థమైందా? కాబట్టి వినండి, ఎవరికైనా స్పష్టత కావాలి అనుకుంటే మాత్రం తప్పకుండా తెలుసుకోండి. అంతవరకు ఏం చేద్దాం? ఆ సంగతులు డీల్ చేయకండి, ప్రభువుని అడగండి. ప్రభు మీకు వివేకం అనుగ్రహిస్తాడు. పౌలు తిమోతితో ఏమన్నాడు? నేను చెప్పు మాటలు ఆలోచించుకొనుము, అన్ని విషయముల యందు ప్రభు నీకు వివేకం ఇస్తాడు. మీరు ఆమెను చెప్పుకోండి. తిమోతి 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. అన్ని విషయాల్లో ప్రభు నీకు వివేకం ఇస్తానని వాగ్దానం ఉంది మనకి. అన్ని టాపిక్స్ మీకు స్పష్టంగా అర్థమైపోతాయి. చర్చ్ ర్యాప్చర్ కావచ్చు, ట్రిబులేషన్ పీరియడ్ కావచ్చు, బేమా సీట్ ఆఫ్ క్రైస్ట్ కావచ్చు, ఓకే, మెల్కిసెదెకు క్రమంలో అన్ని టాపిక్ లో మీకు స్పష్టత ప్రభు ఇస్తాడు. అన్ని విషయములందు ప్రభు మీకు వివేకం ఇస్తాడు. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఈ ఉదయకాల ధ్యానాన్ని మళ్ళీ వినండి. ఆడియో వస్తుంది. ఆడియో ర్యాన్సమ్ పంపిస్తారు అనోక్ గారికి. అనోక్ గారు మీకు పంపిస్తారు. ఇప్పుడు కొంతమంది మాకు ఆడియో రావట్లేదండి అని చెప్తున్నారు. మీరు అనోక్ గారిని సంప్రదించండి, మీకు ఆడియో పంపిస్తారు. మళ్ళీ వినండి శ్రద్ధగా. హెడ్ ఫోన్స్ పెట్టుకొని, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని 1 గంట ఎక్కడో చోట కూర్చొని ధ్యానం చేయండి. అద్భుతమైన స్పష్టత వచ్చేసిద్ది మీకు. ఆ తర్వాత మీకు సమృద్ధి కలుగుతుంది, ఐశ్వర్యం కలుగుతుంది. ప్రభు మిమ్మల్ని అందరిని ఐశ్వర్యవంతులుగా చేయునుగా. ఆమేన్. ఆమేన్. నా శాశ్వత సంగతుల్ని తన సేవకుల ద్వారా ఈ యొక్క ఉదయకాల సమయంలో పత్రిక ధ్యానం ద్వారా తెలియజేశారు. అందులో దేవునికి మహిమ ఘనత ప్రభావం చెల్లిన గాక. మనం ఉగ్రతలో లేము. ఉగ్రత దినం మన మేరకు రాదనేది మనకు ఆదరణ అని
మనం శ్రమల కాలంలో సంఘం ఉంటుందన్నది అనేది భ్రమ అని, శ్రమల కాలంలో సంఘం ఎత్తబడుతుంది అని, కాలానికి ముందే సంఘం ఎత్తబడుతుంది అని చెప్పి అంత స్పష్టంగా ఉదయకాల సమయంలో ఆదరణతో కూడిన మాటలను మనకి దేవుని సేవకులు తెలియజేశారు. అందరిని బట్టి దేవునికి మహిమ గంట ప్రభావించండి కాక వాక్యాన్ని అందించిన దేవుని సేవకుడికి పక్షాన్ని తెలియజేసుకున్నారంటే సమయంలో ముగింపు ప్రార్థన ద్వారా ఇక గురించి సెలవు తీసుకుందాము. పెంటపాడు ప్రాంతం నుంచి వచ్చిన రాయేష్ దేవుని సేవకులు రాయేష్ అన్న గారు ముగింపు ప్రార్థనతో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధులకు తండ్రి, ప్రేమమేడిన దేవ, మీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మాతో మాట్లాడేందుకు మిమ్మల్ని స్తుతిస్తూ మీ నామాన్ని కనపరుస్తున్నాం. క్రీస్తు దినము, ప్రభు దినము నాయన అనే వాటి విషయంలో నాయన మీరు మాకు ఇచ్చిన నాయన ప్రత్యక్షతను బట్టి మీ కృతజ్ఞతలు. అనేక పర్యాయాలు విన్నా మరొకసారి ఈ సంగతులను నాయన మాకు జ్ఞాపకం చేయుట నాయన మంచిదని ఎరిగి మీరు మాతో మాట్లాడుతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన క్రీస్తు దినము అనంటే క్రీస్తు సంఘము కొరకు వచ్చుట అని, సంఘం ఎత్తబడుటని, ఆ మరుక్షణమే ఉగ్రత దినమని, ఆ ఉగ్రత దినమే ప్రభు దినమని నాయన మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మాత్రమే కాదు నాయన, మా పక్షంగా పరలోకంలో ప్రధాన యాజకుడుగా మా ప్రభు ఉన్నాడు. ఆయన మా కొరకే తన రక్తంతో అక్కడికి ప్రవేశించాడు. ఆ రక్తమును బట్టి, ఆయన ఎల్లప్పుడూ ఇస్తున్న సాక్ష్యమును బట్టి మేమెల్లప్పుడూ నీతిమంతులమని ఆయన మా పక్షంగా ఉత్తరం ఇస్తున్నవాడుగా, మా అడ్వకేట్గా తండ్రి ఎదుట ఉన్నాడు. కాబట్టి మేము ఉగ్రతలో లేమని, ఉగ్రత దినం అనేది మాకు సంబంధించింది కాదని మీరు మాకు తెలియజేసినందుకే స్తోత్రాలు నాయన. మాత్రమే కాదు, మేము ఉగ్రతలో ఉన్నాము అని అనుకుంటే మాకు ప్రధాన యాజకుడు లేడు, మాకు మధ్యవర్తి లేడు, మాకు ఉత్తరవాది లేడు, మా కొరకు సాక్ష్యమిచ్చేవాడు లేడని మేము అనుకుంటున్నట్టే. అయితే మా ప్రభు అహరోను క్రమం కాదు, మెల్కీసెదకు క్రమం అనగా సర్వోన్నతమైన స్థలముల్లో, మహోన్నతమైన స్థలముల్లోనికి, హస్తకృతము కాని ఆలయంలోనికి, నిజమైన ఆ గర్భగుడిలోకి, దేవుని సముఖమునకే ఏ రక్తంతో మమ్మల్ని విమోచించాడో, నిత్యమైన విమోచనలోకి ఏ రక్తంతో మమ్మల్ని తీసుకొచ్చాడో, అదే రక్తంతో నిత్యము మేము నీతిమంతులమని సాక్ష్యం ఇవ్వటానికే తండ్రి కుడిపార్శ్వమునకు మా పక్షంగా వెళ్ళాడు. ఆయన ఎల్లప్పుడూ మా కొరకు ఇస్తున్న సాక్ష్యమే, ఎల్లప్పుడూ మేము నీతిమంతులమని, మేము ఉగ్రత కింద లేమని నాయన మమ్మల్ని ఆదరించుచున్న సంగతి. అందుకు మీకు స్తోత్రాలు. కాబట్టి నాయన క్రీస్తు యేసునందు ఉన్నాం, క్రీస్తుతో ఉన్నాం. మాత్రమే కాదు, ఆత్మశాంతి అనే సంగతి అనేకులు తెలియక క్రైస్తవ లోకంలో కూడా నాయన ఆత్మశాంతి అనే సంగతులు వ్రాస్తున్నారు. యేసు ప్రభువా, మీ యందు విశ్వాసం ఉంచినప్పుడే మా ఆత్మలకు శాంతి కలిగింది. విశ్వసించిన నాట నుంచే మా పక్షంగా మీరు పరలోకములో సాక్ష్యమిస్తున్నారు. మా ఉత్తరవాదిగా మీరు డ్యూటీలో ఉన్నారు, మా మధ్యవర్తిగా డ్యూటీలో ఉన్నారు, మా ప్రధాన యాజకుడిగా మీరు డ్యూటీలో ఉన్నారు. కాబట్టి మేము క్రీస్తులో ఉన్నాం. కాబట్టి ఈ సంగతుల చేత మేము ఆదరించబడుతున్నాం. కానీ మాకు నిజముగా నమ్మిన వారికి, వారు జీవించుచున్నారు, క్రీస్తులో ఉన్నారనే అనుభవంలో ఉంటే నాయన ఆ కార్యాలు, అలా ఒక సంబంధమైన కార్యాల్లోనికి వెళ్ళమని చెప్పారు. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను.
నాయన ఈ సంగతులన్నిటిని బట్టి మేము స్తుతిస్తూ మాతో మాట్లాడేందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నాయన ఈ సంగతులన్నీ మా ప్రియుల హృదయాల్లో స్థిరపరచుమని బలపరచుమని ఈ సంగతులు మరొకసారి స్పష్టంగా వింటూ వీటి విషయమై ఒక సంపూర్ణమైన నాయన నీ చేతిలోకి ప్రియులందరూ వచ్చినట్టుగా దీవించుమని సంగతులు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మీ సేవకు నోట ఈ సంగతుల నుంచి మాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రాలు. చేరొచ్చిన అందరిని దీవించండి. ఈ దినమంతట్లో సంగతులను బట్టి మాత్రమే మేము సాగిపోవటానికి మీరు చూపిస్తున్న కృపకే కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి పేరట స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ముగింపు ప్రార్థన చేస్తున్నా. దేవుని సేవకులు రాజేశ్వర గారికి కుడి పక్షాన వందలండి. వందనాలండి. ఇప్పటివరకు నిలిచేయండి. వాక్యాన్ని శ్రద్ధగా ఉన్న వీళ్ళందరికీ కుడి పక్షాన వందలండి. ఒకరికి వందనాలు తెలియజేసుకుని కుడికి సెలవు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.